ల్యాండ్ పూలింగ్కి ఎలా వెళ్ళిపోతున్నారు వీటి మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మీ భవిష్యత్ కార్యాచరణ 5 ఏళ్లకు సంబంధించి మీకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చింది 2029 లోపల మీరు చేసేటువంటి భవిష్యత్ కార్యాచరణ అమరావతి విషయంలో మీ విజన్ ఏంటి అనేటువంటి ఆ విజన్ డాక్యుమెంట్ ని ఫస్ట్ ప్రకటించాలి. దీనికి సంబంధించినటువంటి వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలనేటువంటిది రైతులు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకునేటువంటి అంశం. కృష్ణాంజనేయులు గారు, మీరు ఇందాక ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే అదానీ కోసం అదానీ గారు ఎయిర్పోర్ట్ ముచ్చట పడుతున్నారంటే అదేమన్నా చాక్లెట్ అండి, ఆయన కోసం ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఆ మాటకు వస్తే వైసీపీ ఏం చేసింది? పరిమళనత్వానికి సీట్ ఇవ్వాలా, బీజేపీ కింద ఇచ్చి పంపించలా? బోత్ ఆర్ సేమ్, ఏం పెద్ద తేడా ఏం లేదు. బీజేపీ కింద కాబట్టి బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి చెప్పారు, వైసీపీ వాళ్ళు ఇచ్చారు. ఏంటండి ఇదండి బహిరంగ రాజకీయం. మీకు ఇంకో విషయం చెప్పమంటారా కృష్ణాంజనేయులు గారు? ఒక విషయం చెప్పమంటారా? పరిమళనత్వాని అనే పెద్ద మనిషి రాజ్యసభలో ఇంతవరకు ఒక్క ప్రశ్న అడగల. నేను ఆర్టీఐ కింద అడిగితే ఆయన ఏమన్నా అడిగారా అంటే ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఈ స్టేట్ నుంచి. నేను ఇప్పుడు ఉత్తినే గాలి పోగేసి చెప్పడం కాదు, ఆర్టీఐ కింద అడిగితే నాకు 3 నెలలు పట్టింది. ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడిగారంటే ఆ లిస్టులో ఈ నెక్లు ఎక్కడ లేరు, అసలు వెళ్ళారో లేదో రాష్ట్రపతి తెలియదు. ఇంకా అభ్యంతరకరమైనటువంటి ఇంకొక వ్యాఖ్య కూడా చేయబోతున్నాను. ఈ ఫేజ్ 2 రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఆదానికి వెళ్ళేటువంటి వాటాకు సంబంధించినటువంటి వ్యవహారం అది బీజేపీ వాటానే అని నాకు అనుమానం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సెకీ పేరుతో 1750 కోట్ల రూపాయలు ఆ రోజున ఆయనకి ఇచ్చి, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద 1,30,000 కోట్ల రూపాయలు భారం వేస్తుందని ఆ రోజున తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ఉద్యమాలు, న్యాయ పోరాటాలు చేసింది పై వీళ్ళందరూ. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అదే అదానితో ఒప్పందం చేసుకొని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే సెక్యూ రూపంలో వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వాటాలు ఇచ్చారు, ఈ రోజున చంద్రబాబు నాయుడు కూడా ఆదాని రూపంలో వాటాలు ఇస్తున్నాడు. మీరు పంచుకోండి. ఆనంద్ సాగర్ గారు ఏమంటారో చూద్దాం ఒకసారి. ఆనంద్ సాగర్, ఈ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. ఆనంద్ సాగర్ గారు ఏంటి సార్, ఏంటి అసలు జనసేన వ్యతిరేకించడం ఏంటి? అస్టానిషింగ్. పొద్దున్నే ఆయన విస్మయం గొలిపే మాట చెప్తున్నారు. క్యాబినెట్లో అంత సీటు జరిగితే బయటికి రాలేదు. కృష్ణాంజలి గారు ఒక్కరికి ఎట్లా తెలిసిందండి అది? ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు సార్ చెప్పండి. ఆనంద్ సాగర్ గారు, అదే మాకు కూడా తెలియని విషయాలు కృష్ణాంజలి గారు చెప్తున్నారు. అలాగే మీకు తెలియని విషయాలు కూడా కృష్ణాంజలి గారు చెప్తున్నారు. అంటే కృష్ణాంజలి గారు ఏమన్నా ఆ క్యాబినెట్ లో కానీ లేకపోతే పార్టీ శ్రేణుల్లో కానీ మరి ఆయనకి ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆయన చెప్పాలి, నేను చెప్పడం కాదు. ఆయనకి అక్కడ ఏమన్నా కోవర్ట్లు ఉన్నారు ఆ కృష్ణాంజలి గారికి, లేదా సెపరేట్ ఈ ఏదైనా బ్యూరో ఉందా, ఏజెన్సీ ఉందా, ఆయన చెప్పాలి. ఎప్పుడు కూడా ఈ 13 సమాధానం చెప్తాను. జనసేన పార్టీ అపోజ్ చేసింది, జనసేన పార్టీ ఈ అంశాన్ని బయటికి వదిలింది. చెప్పండి, మీరే మాట్లాడండి, నేనే మాట్లాడాను. ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాను. నేను మాట్లాడిన తర్వాత చెప్పండి. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం, ఆయన మాట్లాడుతున్నారు, అవంగానే మీరు చెప్పండి. మీరు మాట్లాడండి సార్, నేనేం అపోజ్ చేయట్లేదు. అవునండి, డిస్టర్బ్ చేయకూడదు కదా. మీరు మాట్లాడింది అశాంతం విన్నాం హాయిగా. ఆయన నన్ను క్వశ్చన్ చేశారు, నేను చెప్తున్నాను ఇట్స్ మై టైం. ఇప్పుడు ఒక కూటమి అంటే అర్థం ఏంటండి? మేము ఆషామాషిగా ఏర్పడిన కూటమి కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఆయన స్పందించి ఇన్స్పైర్ అయ్యి కూటమిని ఆయన ప్రకటించాడు. ఆ నిబంధనల్ని గాలి కుదిలేసే ఎవరున్నారండి కూటమిలో? బీజేపీ వదులుతుందా, పవన్ కళ్యాణ్ గారు వదులుతున్నారా, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వదిలేస్తుందా? ఎందుకు కూటమిని కాదని, పవన్ కళ్యాణ్ కాదని మేము ముందుకెళ్ళాలి? అంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలతో లేకపోతే ఈ విధమైనటువంటి పుకారులతో ఈ మా కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? సమంజసం కాదండి. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అది కరెక్ట్ కాదు. మేము చాలా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ముందుకెళ్తాం. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. చర్చ జరుగుతుంది. ఒకటి వెనక ముందు కావచ్చు. ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ తర్వాత వేయొచ్చు, ముందు వేయొచ్చు, ఎప్పుడైనా వేయొచ్చు. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది. ఎవరైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, నిపుణుల దగ్గర నుంచి అభ్యంతరాలు వస్తాయి, లేకపోతే మేధావుల నుండి దానికి అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయని అనుకుంటారు, ఊహిస్తారు. ఆ రేంజ్లో రానప్పుడు ముందుకెళ్తారు. వచ్చినప్పుడు అన్నిటిని సవరించుకుంటూ
అవసరమైతే సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రభుత్వం ఏదైనా ప్రజలు ఒప్పుకుంటే, అక్కడ ఉన్న రైతులు ఒప్పుకుంటే, రైతుల్ని నొప్పించకుండా మాత్రమే ఈ ఈ ఇప్పుడు జరగబోయే కూలింగ్ ఏదైతే ఉందో అది జరుగుతుంది తప్ప ఏ ఒక్క రైతుని నొప్పించకుండా, ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కలగకుండా చేయడమే కూటమి ప్రభుత్వ ధర్మం. 3 పార్టీల యొక్క కృత నిశ్చయం. కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు చెప్పండి. ఏ సందేహం లేదు. రైట్, నిస్సందేహంగా రైతులు ఏది నిర్దేశిస్తారో వస్తున్నాయండి క్విక్ గా అందరికీ అవకాశం ఇస్తాను. క్విక్ గా కృష్ణాంజనేయులు గారు క్విక్ గా చెప్పండి, టైం కూడా అయిపోతుంది, మిగిలిన ఇద్దరు. ఇక్కడ తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా మేము ఏదైనా విమర్శలు వస్తే, సమస్య వస్తే పునరాలోచించుకుంటామని ఆయన చెప్పినట్లే పవన్ కళ్యాణ్ నుంచి, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ నుంచి కేబినెట్ లో ఈ విధమైనటువంటి వ్యతిరేకత, వాళ్ళ విభేదం వచ్చింది కాబట్టే ప్రభుత్వం పునరాలోచనలో పడి ఈ రోజున భూ సమీకరణ అంశంలో మేము సమీక్షించుకుంటాం, ఇప్పుడు వెళ్ళటం లేదు ముందుకి అని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తర్వాత వెళ్తాం అనేటువంటి ప్రకటన పవన్ కళ్యాణ్ విభేదించిన తర్వాతే వచ్చింది. ఇది జనసేన పార్టీ, మీరు కావాలంటే జనసేన వాళ్ళ వాదన, మీరు ఎలాగూ డిబేట్ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు చేస్తారు కాబట్టి మీరు జనసేన నుంచి ఈ విషయం మీద కనుక్కోండి. కావాలంటే పవన్ కళ్యాణ్ స్పష్టంగా విభేదించాడు. పవన్ కళ్యాణ్ వచ్చి బహిరంగంగా వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ చెప్పారు, వాళ్ళు రైతులందరూ వచ్చి ఎవరు భూములు ఇచ్చినటువంటి రైతులు 29,000 రైతులు, ఇవ్వాల్సినటువంటి రైతులు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత కేబినెట్ లో ఆయన అపోజ్ చేశారు. నాదెండ్ల మనోహర్ చాలా స్పష్టంగా కేబినెట్ లో వివరంగా జరిగింది. రైట్, టైం కూడా అయిపోతుంది. ఆంజనేయ రెడ్డి గారు క్విక్ గా చెప్పండి, తర్వాత ఫైనల్ గా రాజశేఖర్ గారు కంక్లూడ్ చేస్తారు. ఆంజనేయ రెడ్డి గారు క్విక్ గా చెప్పండి. వాసుదేవన్ గారు, మనం ఫస్ట్ ఫేజ్ భూములు సేకరించినప్పుడు, ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అందులో ఎక్కడో 1-2 సంఘటనలు, చెదురుమదురు సంఘటనలు తప్ప స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. 29,000 మంది రైతులు, అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆలోచన ఏంటంటే ఇక్కడ రాజధాని వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, భూముల విలువ పెరుగుతుందని ఒక మంచి ఆలోచన, మంచి నెరేటివ్ ఆ రోజు బిల్డ్ చేశారు. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్, మంచి నెరేటివ్ బిల్డ్ చేశారు. రెండోది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఎప్పుడు వచ్చినా నేను డిబేట్ లో బీజేపీ అద్వానీ, అంబానీ, నేను అనలేదండి, నేను అనలా, ఆయన అంటే సమానం చెప్తున్నా. ఐఎమ్ నాట్ మేకింగ్, మిమ్మల్ని నేను తప్పట్టడం లేదు. ఈ కృష్ణాంజన్ లాంటి సీనియర్ జర్నలిస్టులు, అనలిస్టుల గురించి నేను మాట్లాడుతున్నాను. బీజేపీ రాకముందు అంబానీ, అద్వానీ ఈదుల్లో బళ్ళు పెట్టుకొని బొట్టు బిళ్ళలు లేదా ప్లాస్టిక్ గాజులు అమ్ముకుంటుండేనండి, లేదా అరటిపళ్ళు, ఆపిల్ కాయలు అమ్ముకుంటుండరా బీజేపీ రాకముందు? లేదు, వస్తున్నారు మీకే. నెక్స్ట్ ఫైనల్ గా మీరే కంక్లూడ్ చేస్తారు. మీరే రాజశేఖర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆనంద్ రెడ్డి గారు 2 అంశాలు అడిగారు, దానికి సమాధానం చెప్పండి. నేను చెప్పట్లేదు 14 కోట్లు ఎకరం చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, దయచేసి వినండి. ఓకే 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 రాజశేఖర్ గారు, ఓకే. మీరు లిక్కర్ స్కామ్ కి దీనికి పోలిక అన్నారు చూసారా, ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. లిక్కర్ స్కామ్ కి దీనికి పోలిక, లిక్కర్ స్కామ్ టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడదామండి. అలాగే మీ నరేంద్ర మోడీ గారు అమరావతి ల్యాండ్ పూలింగ్ గురించి ఏమన్నారో మీ నరేంద్ర మోడీ గారు ఒకసారి వినండి దయచేసి. లేదు, నేను